పెట్రోల్ డీజిల్ డ్రైవర్లు సమ్మె విరమించుకున్నా కానీ హైదరాబాద్ నగరంలో ఏ పెట్రోల్ బంక్ దగ్గర చూసినా కానీ ఆ వాహనదారులు మాత్రం బారులు తీరారు. ఇప్పుడు మనం మనకొండలోని ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. చాలా కష్టమవుతున్నది, దొరకలేదు. ఇది ఏజ్లో వచ్చి ఇక్కడ నిలబడాలి అంటే చాలా అవుతున్నది. ఏం చేయాలి అది చూస్తున్నా. ఇప్పుడు వచ్చి పొద్దుగాల 6 గంటలకు లేచి మళ్ళీ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి, హైటెక్ సిటీ వెళ్ళాలి. పెట్రోల్ నుంచి వచ్చాను. డైలీ అంటే 2 డేస్కు 3 డేస్కు వస్తుంటా. నిన్న చాలా రష్ ఉన్నది. అది పెట్రోల్ లేవు అంటే బండిలో రాత్రి వచ్చినా పొద్దున వచ్చినా ఇప్పుడు డ్యూటీకి పోవాలా, బాబుకి కాలేజ్ పోతున్నా కదా, కష్టం అవుతుంది కదా. అన్నది అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఎందుకు ఈ కొరత వచ్చింది, ఏంటి ప్రాబ్లం ఏంటన్నది అసలు జనాలకు మరి మేము పిచ్చోళ్ళమా లేకపోతే ఎందుకు ఇంత ప్రాబ్లం అన్నది అసలు అర్థం కావట్లేదు. అదే ఫిలిం మార్కి వెళ్ళి వచ్చిన నేను. ఫిలిం మార్లో 1 లీటర్ వచ్చేసి బ్లాక్లో 150 రూపాయలు అమ్ముతున్నారు 1 లీటర్ వచ్చేసి. అది ఏంటన్నది అర్థం కావట్లేదు. అది ఎందుకు ఇట్లా జరుగుతుందనేది అర్థం కావట్లేదు సార్. అది మేము పిచ్చోళ్ళం సార్ మొత్తంలో. అయితే జనాలు ఎట్లా ఏంటంటే బంధు అనేసరికి అరే బంధు ఏమో మనకు ఇబ్బంది అవుతుంది కదా, పోదాము 5 లీటర్లు కొట్టించుకుందాము, 10 లీటర్లు ఫుల్ ట్యాంక్ చేసుకుందాం అన్న తొందరపాటు నిర్ణయాల వల్ల ఈ ట్రాఫిక్ జామ్ సార్. అది నేను ఫిలిం మార్వై లైన్లో ఉండి మణికొండకు వచ్చిన. ఇబ్బంది అయితే ఉంది, ప్రజలకైతే ఇబ్బంది ఉంది సార్. ఎన్ని లీటర్ల పెట్రోల్ కొట్టించుకున్నారు మీరు? నేను 5 లీటర్ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాను. నేను ఫుల్ ట్యాంక్ తప్పదు మరి. ఇంకా లారీ ట్రక్ డ్రైవర్లు వాళ్లకు యాక్సిడెంట్ చేస్తే అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల తాగి వాళ్ళు యాక్సిడెంట్ చేస్తే 10 లక్షల జుర్మానా, 10 లక్షల ఫైను, తర్వాత 10 సంవత్సరాలు శిక్ష అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఒక జీవో తీశారు. కానీ అమలు చేసేవారి లోపలనే వీళ్ళంతా మా ట్యాంకర్ డ్రైవర్లు ప్రైవేట్ అనుకోండి, ఓన్ బండ్లు ఉన్నోళ్ళు మొత్తం స్ట్రైక్ చేశారు ఇండియా వైజ్. చేసిన వల్ల 3 డేస్ నుంచి ఈ ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ నా దగ్గర మాత్రం ఫుల్ స్టాక్ ఉండడం వల్ల మేము పోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు సమ్మె విరమించుకున్నారు కదా వాళ్ళు. సమ్మె విరమించిన రాత్రి 5 గంటల వరకు ట్యాంకర్లు రోడ్డు పైన తిరగొద్దు. మాకు ఒక రూల్ ఉంది. ట్యాంకర్లు పోయినా అది లోడ్ అయినా లోడ్ పోవడానికే ఇడికని పోవడానికి వీలు లేదు. 5:15 తర్వాతనే బయటికి వెళ్ళాలి. మా దగ్గర నా పర్సనల్ పెట్రోల్ బంక్లో మాత్రం ఫుల్ స్టాక్ ఉంది. నేను మాత్రం మెయింటైన్ చేయటం జరుగుతుంది. ఇంకా కూడా ఇప్పుడు రాత్రి కూడా 20,000 లీటర్లు రావడం జరిగింది. అది అన్లోడ్ అయిపోయింది, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ వస్తుంది. యావరేజ్గా 15,000 లీటర్సే అమ్ముతాము. అయినా ఇప్పుడు టిల్ టైం కూడా మా దగ్గర ఇంక 20,000 లీటర్స్ ఉంది. రాత్రి 9 గంటల వరకు చేశాము. వీరు బాటల్స్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే క్లోజ్ చేసుకొని మళ్ళీ 5 గంటల రాత్రి వచ్చి ఓపెన్ చేశాం. జనాలు దొరుకుతుందో లేదో, ఇంకా స్ట్రైక్ ఉందేమో అనే ఉద్దేశంలో పోసుకోవడం జరుగుతుంది. స్ట్రైక్ కాల్ ఆఫ్ అయిపోయింది. వాళ్ళంతా కూడా ట్యాంకర్లు తీసుకొని డిపోలలోకి వెళ్ళిపోయారు. ఇది దొరకదా అనే ఇబ్బందులల్లో మనకు రావడం జరుగుతుంది. వాళ్ళకు ఒక యాంగ్జైటీ, పెట్రోల్ దొరకదేమో, డీజిల్ దొరకదేమో, అంతే. టోటల్గా తెలంగాణలో కానీ ఇండియాలో కానీ, తెలంగాణలో అనుకోండి, మనం తెలంగాణ వాళ్ళం కనుక తెలంగాణ, నీకు బండ్లు వచ్చి అన్లోడ్ అయ్యి పెట్రోల్ పంపులలో వచ్చిన తర్వాత 100% నీకు ఈ ప్రాబ్లం పోతుంది. టీవీలో న్యూస్ చూసాము, కానీ ఇంత ట్రాఫిక్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజన్నా కొద్ది తగ్గుతుందని మార్నింగ్ వచ్చాము. నిన్న నైట్ నుంచి ఇక్కడ వెయిట్ చేసాం కానీ దొరకలేదు. అంటే మీకు సమ్మె విరమించారు అనే సంగతి మీకు తెలియదు అసలు? టీవీలో వస్తుంది కానీ ఇలా ఫుల్ రష్ చూస్తుంటే దొరుకుతుందా లేదన్న గ్యారంటీ లేదు. అందుకే బండ్లో ఎన్ని లీటర్ల పెట్రోల్ కొట్టించుకున్నారు? ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాం సార్. మేము మణికండలో ఉంటామండి, ఫ్రెండ్స్ కాలనీ. అయితే నిన్నటి నుండి అయితే అసలు పెట్రోల్ లేదు, ఏం లేదు, చాలా ఫేస్ చేసాము. అయితే ఒక ప్రభుత్వం క్లారిటీ ఇవ్వట్లేదు. మెయిన్లీ ఏంటి అసలు ఎందుకు ఇంత క్లారిటీ లేకుండా వెళ్తున్నారో ఏమో అర్థం కావట్లేదు. సో ఇది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి ప్రజలకి. చాలా ఇబ్బంది పడుతున్నారు, చూస్తున్నారు కదా ఎంత చేస్తున్నారో, స్ట్రగల్ అవుతున్నారు అందరూ. 1 లీటర్ పెట్రోల్ 200కి అమ్ముతున్నారు. సో ఇది ప్రభుత్వం తీసుకోవాలి. ఇవన్నీ ఇట్లా కాకుండా ముందే జాగ్రత్త తీసుకోవాలి. ఏముంది, రాత్రి క్యూలో నిలబడ్డాం, అక్కడ దొరకలేదు. ఫుల్ పబ్లిక్. అసలు ఆ బంకుల వల్ల ఫుల్ ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. అసలు దేనివల్ల
ఒకరేదో 4 days అంటారు, ఒకరేదో 5 days అంటారు. అసలు బంకులు బంద్ అని, అసలు బండ్లలో పెట్రోల్ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు దేనివల్ల ఇది ఎందుకు అట్లా? ఒకరోజు 4 days, ఒకరోజు మళ్ళీ రేపు నెక్స్ట్ డే వస్తుంది వల్ల అట్లా భయాందోళన జనాలు. నైట్ వెయిట్ చేసిన అంటున్నావు, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా వెయిట్ చేసినావు? ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చినావు? నేను ఇప్పుడు వచ్చి 1 hour అవుతుంది. నేను నైట్ 4 hours వెయిట్ చేసిన, అది కొండాపూర్లో. చూడు ఎంత ట్రాఫిక్, ఎంత జనాలు అయినా కూడా ఇప్పటికి కూడా నాకు ఇంకా పెట్రోల్. ఈరోజు నిన్న ఎట్లా ఉందో ఈరోజు కూడా అట్లే ఉంది. పొద్దుగాల 5 గంటలకు వచ్చి లైన్లో నుంచుందంటే ఇంకా అర్థం అయిపోతుంది. నిన్న ఈరోజు ఎందుకులే రిస్క్ అని చెప్పేసి కొట్టించుకోవడమే, కానీ అవైలబిలిటీ అయితే ఉందని చెప్తున్నారు. సో ప్రాబ్లం లేదు. మణికొండ నుంచి అది కింగ్స్ విలాస్ వెళ్ళాలి సార్, పెట్రోల్ అయిపోయింది ఇప్పుడు. అది సార్ అంటే నిన్న వేసుకోలే పెట్రోల్? ఇదే జామ్ ఉండే సార్, ఫుల్ జామ్ ఉండే. ఆ జామ్ అట్లా మేము వేసుకోలేదు సార్. నైట్ కల్లా తెరుస్తారేమో అన్నట్టు చూసాము. ఇప్పుడు కూడా అదే ఉంది సార్, టైం అయిపోతుంది, డ్యూటీ టైం అయిపోతుంది. మాదే డీజిల్ బండి అండి, చాలా ఇబ్బంది ఉంది. రాత్రి నుంచి నిన్న ఈవినింగ్ 5 o'clock ఆటో ఆపుకొని ఉన్నాను. ట్రాఫిక్లో నుంచి నెట్టుకుంటే ఇంటికి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఏదో కొద్దిగా ప్రజెంట్గా పంపు దాకా నన్ను వస్తాను, ఇంటి దగ్గర నుంచి మళ్ళీ బండి స్టార్ట్ చేసుకుని వచ్చాను. చాలా ఇబ్బంది ఉంది. నిన్న ఈవినింగ్ 5 గంటల నుంచి జూబ్లీహిల్స్లో 9 గంటల వరకు లైన్లో ఉన్నాను. ఇంక ఇట్లా దొరకలేదు, ఇంకా అయ్యేటట్లేదంట అని చెప్పేసి ఇంకా 9 నుంచి అటు నుంచి నేరుగా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర ఉండి మళ్ళీ మార్నింగ్ ఇప్పుడు వచ్చాను. చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు దొరుకుతుందని ఏదో ఈ ప్రజెంట్ ఈ రోజుకు నడిచేదంతా దొరుకుతుందని ఆశపడుతున్నాను. మార్నింగ్ 4 o'clock నుంచి ఓపెనింగ్ ఉంది. బయటికి వెళ్ళడానికి కూడా టైం లేదు, వేరే పంపులు బంద్ ఉన్న వల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. మామూలు రోజులలో ఎట్లుండే? మామూలు రోజులలో ఇంత గిరాకు ఉండదు, మామూలుగా ఫ్రీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఉన్నంత ఇబ్బంది ఎప్పుడు లేదు మాకు. నేను 5000 లీటర్స్ నేను ఒక్క నమ్మిన ఈరోజు. అవి కొన్ని పంపులు బంద్ ఉన్న వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి అదేదో చూసుకున్నది బాగుంటుంది. చాలా ఇబ్బంది, కస్టమర్స్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది, పబ్లిక్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. కస్టమర్ సమస్యలు అడుగుతున్నారా? ఏంటి ఇంత లేట్ అడుగుతున్నారు, చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారు. సమాధానం చెప్పి పోస్తున్నాము. కాకపోతే ఈరోజు ఒక్కరోజు అని అనుకుంటున్నాం. ఒక అన్యాయాన్ని అరికట్టే విధానం ఎవరైతే ముందుకొచ్చి మరి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ అవని లేదంటే ఇక్కడ లోకల్గా దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఏదైతే యాక్షన్ తీసుకోమని మా విన్నపం. నిన్నటి నుంచి అనౌన్స్మెంట్ లేకుండా మధ్యాహ్నం 3 గంటల తర్వాత చెప్పారు. మేము పడిన అవస్థ అంతా ఎంత కాదు, యాజ్ ఏ ఒక ఎంప్లాయ్ కాదు, స్విగ్గీ వాళ్ళు, జొమాటో, ప్రతి ఒక్క డెలివరీ బాయ్ కానీ అందరూ కూడా పెట్రోల్ గురించి చాలా ఇబ్బంది పడి ఈరోజు పెట్రోల్ కొట్టిస్తాకు వచ్చాం. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు మణికొండ ఎస్బీఐ ఆపోజిట్. ఆ ఓనర్ అసభ్యమైన పద్ధతులతో దూసేయటం, కొట్టడం మనుషుల్ని, ఇక్కడ సర్వీస్ చేసే బాయి ఆయన ఇష్టానుసారంగా మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు. దీని మీద ప్రభుత్వ పరంగా యాక్షన్ తీసుకోవాలా. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు ఎస్బీఐ ఆపోజిట్ వాళ్ళు ఏంటంటే ఏదో ఒక లుంగి సొక్కతో వచ్చే మనిషిని సమాజంలో మంచి కదాడు. ఒక లుంగి సొక్క వేసుకొస్తే సమాజంలో మంచి కదా, లేదు టక్ చేసుకుని ట్రై కట్టుకొస్తేనే వీళ్ళు రెస్పెక్ట్ ఇస్తారా? వాట్ ఈస్ ది రీజన్ ఆఫ్ ద రెస్పెక్ట్? ఆ వాండర్ అనేవాడు అసభ్యమైన పదజాలతో తిట్టి నా ఏటీఎం కార్డు నా బండి మొత్తం పక్కన తోసేసి వెళ్ళిపో, నీ చేత పని చేసుకో, నువ్వు ఎవరు చెప్పుకుంటావు చెప్పుకొని మాట్లాడతారు. కార్ ఇక్కడ అయిపోయిందండి. నిన్న నైట్ నుంచి వెహికల్స్ చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. కార్ అక్కడ పార్క్ చేసి నైట్ వెళ్ళి పడుకొని వచ్చి పెట్రోల్ తీసుకెళ్ళి పోయించాలి. అంటే ఆఫీస్ వాళ్ళకి అందరికీ ప్రాబ్లం అవుతుంది కదా సార్, ఇబ్బంది అవుతుంది. 1 hour పైన అయిపోయింది, మా ఆఫీస్ టైం కూడా అయిపోయింది. పెట్రోల్ గురించి లైన్లో ఉండి 1 hour అయిపోయింది. 1 hour నుంచి వెయిట్ చేస్తున్నామండి. 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాము. నన్ను నైట్ మొత్తం తిరిగాము, ఎక్కడ దొరకలేదు. మళ్ళీ వచ్చాము.